పని బాట లేకుండా తిరగకపోతే ఏదో ఒక పని చూసుకోకూడదు. ఉదయాన్నే మొదలెట్టేసావండి నస. ఆపే అమ్మా, ఏదో పని చేసుకుంటున్నాం కదా. పనికి మాలిన పనులు కాదు, పనికొచ్చే పనులు. ఇది కూడా పనే కదే, నాదిస్తే తెలియతట్టుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. నేను చెప్పాను కదరా, నువ్వు ఏ చేసినా పనికి మాలిన పనులే. ఉద్యోగం వచ్చేదాకా నేను ఇంట్లో అడుగు కూడా పెట్టను, పోతున్నా పో. వెళ్ళేవాడు ఎలాగో వెళ్తున్నావు, పెసరట్టు తిందోరా. ఉట్టి పెసరట్టైనా ఉప్మా కూడా చేసావా? నమో వెంకటేశ. స్వామి, లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నా. జాబ్ సంగతి పక్కన పెట్టేస్తే శాలరీ నెల నెల కరెక్ట్గా వస్తే నువ్వే చూసుకోవాలి. పదికి ఇంకా 10 నిమిషాలు ఉంది, ఈలోపు దమ్మేసుకోపోదాం. ఓ పెద్దనా, ఒక కింగ్ గేట్ తీసుకో. చెప్పనయ్యా. ఒరే తమ్ముడు, ఎక్కడున్నావరా? మేనేజర్ దొబ్బుతున్నాడు రా, ఫోన్ మీద ఫోన్ చేసి. ఆఫీస్ బయటే ఉన్నా. మేనేజర్ కూడా కిటికీ నుంచి హాయ్ చెప్తున్నారు. సార్ వస్తాను సార్. అన్నయ్య ఉంటానే. రామ్మరా. సార్ నేను రాజేష్ వాళ్ళ. తెలుసమ్మా, మొత్తం తెలుసు. మనకి ఇంగ్లీష్ నీళ్ళంటగా. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఏమా పర్లేదమ్మా, మొత్తం చూసుకుంటామా. ఏమా మొత్తం చూసుకుంటా, తప్పే లేదమ్మా. మీ అన్న నేను రికమెండ్ చేయడం తప్పే లేదు. ఏదో సార్ మీ అభిమానం. ఏమా ప్యాంట్ పైదాకా మర్చేసావు, న్యూ ఫ్యాషనా? బాగుందమ్మా, చాలా బాగుంది సార్. అంటే బయట వర్షం బురద, అందుకే. తప్పే లేదమ్మా. ఏమా రెజ్యూమ్ ఎక్కడమ్మా? రెజ్యూమ్ బండ్లో మర్చిపోయారు, వెళ్ళి తీసుకొస్తాను. తప్పే లేదమ్మా, మీ అన్న నేను రికమెండ్ తప్పే లేదు. కూర్చోమ్మా. షర్ట్ చాలా బాగుందమ్మా, బాగుంది. మొన్నే పుస్తకాలకు వెళ్ళినప్పుడు మా నాన్న 4 సొక్కలు తీసుకొచ్చాడు. మీకు కావాలా? ఉన్నాను, ఫోన్ చేస్తా. నానాయ్, ఈసారి పుస్తకాలు చూసేటప్పుడు నాకు 4 సొక్కాలు, అన్నకి 2 ప్యాంట్లు. మేనేజర్ కుదరలేదు అన్న, మాకు పంపించే చాలు. బాగుందమ్మా, రికమెండేషన్ విత్ అభిమానం. ఏదో మనిషికి సాయం సార్. ఆర్ స్వర్ణ కమలం. నేనే సార్, నాది కాపీ కొట్టలేదు సార్, నాది. బాగుందమ్మా, థ్యాంక్ యూ సార్. బాగుంది. 10th 35%. బాగా కష్టపడి చేద్దాం సార్. ఈడైతే కష్టం మీద పాస్ అయినట్టున్నాడు. ఇంట్రో 36%. నైట్ అవుట్లు సార్, ఎన్ని చేశాను అనుకున్నారు? నైట్లో ఏం చేస్తున్నా తెలుసులే. 1% పెరిగింది అంటే ఇంప్రూవ్మెంట్లో వచ్చింది సార్. డిగ్రీ 37%. డిగ్రీ అంటేనే విషయం సార్. ఇన్విజిలేషన్ లూజ్ గా పడింది, ఎగ్జామ్ కుమ్మేసాం అంతే. ఏ యూనివర్సిటీరా? చెప్పడం మర్చిపోయాను సార్, మేడం సూపర్. గెలుకుండాల్సింది, గో బగిలిపోయింది. ఇది ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. ఇండోర్ గేమ్స్ కాంపిటీషన్ ప్యాకా గేకా. అబ్బాబ్బా, అంత పెద్ద గేమ్స్ మన వాళ్ళు కాదు సార్. చెస్ గిస్ అలాంటివి ఏమన్నా? అంత మెంటల్ స్ట్రెస్ మనం తీసుకున్నాం సార్. ఏంట్రా అంటే టెంపుల్ రన్, క్యాండీ క్రష్, సబ్వే సార్. సార్ ఇంకా ఉన్నాయి సార్. ఓకే సార్. డాన్సు నేను చేసి చూపిస్తాను. నీకు దండం పెడతాడా? ఓకే సార్. చూరా, ఇంటర్వ్యూ చేయరా? సరే సార్. అచీవ్మెంట్స్
నాట్ అవుట్, సింగిల్ బ్యాటింగ్, 2000 స్కోర్ అండ్ 5 వరల్డ్ కప్ విన్నర్. అసలు ఇండియా కూర్చొని ఉండు కదరా. టాబ్లెట్ లో సార్ క్రికెట్ గేమ్ సార్. మీకుందా గేమ్ ఎక్కిమంటారా? బ్లూటూత్ ఆన్ చేస్తున్నా సార్. కంటిన్యూ సార్. హాబీస్ 2 minutes 6 beats. సార్ మీరు మళ్ళీ నమ్మట్లేదు. ఫోన్ తీసేస్తున్నాను. నమ్మేశారా? అది కాదయ్యా, నేను ఫుల్ అవుతాను. ఎవరికైనా చెప్పున్నానా? ఇప్పుడు ఆఫ్టర్ ఆఫీస్ తర్వాత అంత ఆఫీస్ తర్వాత. ఓకే సార్. ప్రాజెక్ట్ సైకిల్ మెకానిక్, ఇద్దరు జస్ట్ 2 members. 5 సంవత్సరాలు. 5 years సార్. ఇద్దరు కలిసి 5 సంవత్సరాలు ఏం చేస్తారు? ప్రాజెక్ట్ సైకిల్ ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? భలే వాళ్ళు సార్. 5 ఏళ్ళు చేశాను, ఎట్ట మర్చిపోతాను? ఒక్క నిమిషం ఏమా, ఒక్క 10 నిమిషాలు ఎవరు డిస్టర్బ్ చేద్దామా? సరేమ్మా, చెప్పమ్మా. సార్ ఈ సైకిల్ సార్. ఈ సైకిల్ పెద్ద చైన్ ఉంటుంది సార్. ఒక్క నిమిషం అక్కడ ఏమా, ఒక్క అరగంట సేపు మా, 10 నిమిషాలు కదా, ఒక్క అరగంట సేపు ఎవరు డిస్టర్బ్ చేద్దామా? ఓకేమ్మా. చైన్ సార్, చైన్ దగ్గర సైకిల్ పెద్ద చైన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలా చైన్ తొక్కే కొద్ది లూజ్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. లూజ్ అయిపోతుంది సార్. అలా లూజ్ అయిపోయిన చైన్ ని ఒక లింక్ పీకేసి టైట్ చేసి మళ్ళీ వేసేస్తాం సార్. ఎక్కడ? అంతే సార్. లింక్ పీకేసాం, చైన్ వేసేసాం, పిల్లడు వేసుకెళ్ళిపోయాడు. అయిపోయింది. 5 ఏళ్ళు ప్రాజెక్ట్ చేసిన సైకిల్ షాప్ లోనా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా కంపెనీ సైకిల్ షాప్ చేసేలా ఉన్నాడు. ఏం సార్ అప్పుడే పడిపోయారు? నన్ను చంపేయరా. లాంగ్వేజెస్ నోను, ఇంగ్లీష్ లైట్, తెలుగు స్ట్రాంగా. ఈ లైట్లు స్ట్రాంగ్ ఏంటమ్మా? అంటే తెలుగు మాతృభాష మీద మంచి గ్రిప్ ఉంది సార్ మనకి. నిన్ను కాదు, మీ అన్న అనాలి. మెరిటల్ స్టేటస్ హాఫ్ మ్యారీడ్. మ్యారీడ్ అన్నావు, అన్మ్యారీడ్ అన్నావు. ఈ హాఫ్ మ్యారీడ్ ఏంటమ్మా? అంటే పెళ్లికి ముందే అన్ని సార్. అప్పట్లో మీరు కూడా బాగా దొంగ. ఏదో ఆ రోజుల్లో బాగుందమ్మా. ఏమా, ఈ రెజ్యూమ్ మొత్తం నీ ఓన్ క్రియేషనే, అర్థమైపోతుంది. అవును సార్. మీ అన్న నేను రికమెండ్ చేయడం తప్పేం లేదమ్మా. మరీ పొగిడేస్తున్నారు సార్. ఈ రెజ్యూమ్కి నీ టాలెంట్కి ఏదో ఒకటి ఇవ్వాలమ్మా. ఏమి ఇవ్వాలి? మీరేమి ఇచ్చినా తీసుకుంటాం. ఒక్క నిమిషం. అడ్వాన్స్ ఇస్తాడేమో. ఏంటి సార్ ఇది? నా పోస్టింగ్ ఆర్డరా? కాదమ్మా, నిన్న పోస్టింగ్ ఆర్డర్. అదేంటి సార్? ఇందాక నుంచి ఆ కెమెరా అక్కడెక్కడ తిరుగుతున్నా నాకు డౌట్ వచ్చింది. రేయ్, కెమెరా తీసుకునేట్రా, ఈ పక్కరా. సార్ అటు లైటింగ్ లేదు సార్. అమ్మ స్వర్ణ పుష్పం, అటుపక్క లైటింగ్ లేదంట. నీ ఫేస్ కొంచెం రైట్ అని ఇచ్చుకో. నాన్న, ఇది సాఫ్ట్వేర్లో కాకుండా ఏదైనా సిగరెట్ కంపెనీలో ట్రై చేసుకోమ్మా. సార్ రామ్మా, నీకోసం వెయిటింగ్. ఏంది కథ? వచ్చేసింది చేప. ఏమంటున్నాడా? ఏంద్రా తీసుకో. ఏంద్ర ఇదే? నాకు క్లియర్గా చదువుకో. చెప్పోరా. ఓ కోసం పో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఏంటమ్మా ఇలా వచ్చావు? సార్ మీకోసం ఎండి గారు వచ్చారు సార్. ఎప్పుడు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. నాకేం చెప్పలేదు. మీరే కదా హాఫ్ అన్ అవర్ డిస్టర్బ్ చేయొద్దన్నారు, కానీ ఎండి గారు మీకు చెప్పన్నారు సార్. ఏంటది? మీకు జాబ్ దొబ్బిందని. ఒరే స్వర్ణ కమలం,